పాకిస్తాన్ ఒక దేశం, కానీ రెండు ప్రభుత్వాలు. అదేంటని అనుకుంటున్నారా? ఒకటి ప్రజలు ఎన్నుకున్నట్లు చెప్పుకునే ప్రభుత్వం అయితే, రెండోది తెర వెనక ఉండి చక్రం తిప్పే సైన్యం. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాల్లో బాంబు అయితే పేలింది. ఆ బాంబు వేసింది మరెవరో గారు, మాజీ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి. ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు ఇస్లామాబాద్ నుండి లండన్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. పాకిస్తాన్కు అసలైన నాయకుడు షహబాజ్ షరీఫ్ కాదు, జనరల్ ఆసిమ్ మునీర్ అంటూ ఆయన చేసిన వాదన వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో వివరాలు చూద్దాం. ఫవాద్ చౌదరి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలైతే బయటపెట్టారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అప్రకటిత సైనిక పాలనలో ఉందని ఆయన వాదిస్తున్నారు. దేశంలో ఎన్నికలు జరిగినప్పటికీ అధికారం మాత్రం ప్రజాప్రతినిధుల చేతుల్లో లేదని, అది పూర్తిగా రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనే కేంద్రీకృతమై ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పేరును ఆయన ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి నిర్ణయం వెనక, ప్రతి చట్టం వెనక ఆసిమ్ మునీర్ హస్తం ఉందని, ప్రధాని షహబాజ్ షరీఫ్ కేవలం ఒక ముఖ చిత్రం అంటే డమ్మీ పాత్రేనని ఆయన ఆరోపించారు.